సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి, ఎప్పుడు కలవాలి, ఏ టైంలో కలిస్తే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని. ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఆ 14th డే అందాజుగా అటు ఇటు 4 రోజులు ఎగ్ రిలీజ్ అవుతుంది. కానీ మీకు పీరియడ్ 20 రోజులకే వస్తుంది, లేదా 40 రోజులు 50 రోజులకి వస్తుందంటే మీరు ఎగ్జాక్ట్గా ఈ విండో అసెస్ చేయలేరు, మీరు న్యాచురల్గా కౌంట్ చేసుకోలేరు కూడా. అలాంటప్పుడు మీరు ఐడియల్గా అయితే ఒక గైనకాలజిస్ట్ని కలవాలి, ఇది నా సైకిల్ లెంత్ అని దాన్ని బట్టి అందాజుగా ఒక విండో అసెస్ చేయగలుగుతాం. దీంట్లో ఇంకొక ట్రిక్ ఉంది, మీరు పీరియడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎవ్రీ మంత్ మీ పీరియడ్స్ అందులో ట్రాక్ చేయండి. సో ఆ యాప్లో మీకు ఒక మొత్తం డేటా చూపిస్తుంది, అంటే ఎన్ని రోజులకు పీరియడ్ వస్తుంది, 30 days, 34 days, 35 days. సో ఒక రఫ్ రేంజ్ అర్థమవుతుంది మీకు. ఆ రేంజ్ని బట్టి మీకు మిడ్ సైకిల్ ఎప్పుడో అర్థమైపోతుంది. ఆ మిడ్ సైకిల్లో 4 రోజులు అటు ఇటు ఆల్టర్నేట్ డేస్ కలిసిన మీ ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి. కానీ ఇది మీరు సొంతగా చేసుకోవడం అనేది కొంచెం ట్రిక్కీ అయి ఉండొచ్చు. కొందరికి కొన్నిసార్లు 20 రోజులకే రావచ్చు, కొన్నిసార్లు 40 రోజులకి రావచ్చు. అప్పుడు చాలా వైడ్ వేరియేషన్ వచ్చేస్తుంది, అప్పుడు లెక్క చూసుకోవడం కష్టం. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు గైనకాలజిస్ట్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అది మేము అందాజ్గా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా స్కాన్ చేసి చూసుకోవాలి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. సో ఐడియల్ టార్గెట్ విల్ బి ఫస్ట్ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడం. సో మీరు ట్రై చేస్తూ ఉన్న ఒక పక్కన ఎక్సర్సైజెస్, వెయిట్ రిడక్షన్ కూడా చేస్తూ ఉండండి. మీరు పీరియడ్స్ని 40 days ఉన్న సైకిల్ని 35 daysకి తెచ్చి గ్రాడ్యువల్గా 30 daysకి తెస్తే ఇంకా ఈజీ అయిపోతుంది మీ ప్రాసెస్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది నార్మల్ కాదండి. డెఫినెట్గా నెల పీరియడ్ రాలేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే అర్థం. అది పీసీఓడి అయి ఉండొచ్చు, థైరాయిడ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కలిపి ఎగ్ క్వాలిటీ తగ్గిస్తాయి. ఎగ్ కొన్నిసార్లు అసలు రిలీజ్ అవ్వకపోవచ్చు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు. సో మీరు ఈవెన్ డేట్ ట్రాక్ చేసుకొని అండం విడుదలయ్యే టైం చూసుకున్నా కూడా మేబీ అండం విడుదల అవ్వట్లేదేమో. కొన్నిసార్లు ఎగ్ విడుదల అవ్వకపోవడం వల్లనే పీరియడ్ లేట్గా వస్తుంది కొందరికి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. మీరు ఒక 2-3 నెలలు ట్రై చేసి అవ్వట్లేదు అంటే మాత్రం గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి.